హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ కిట్టు కాసిన. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈరోజు మేము చిన్న అవుటింగ్ వెళ్తున్నాం. అవుటింగ్ అంటే యాక్చువల్లీ ఇక్కడ మా దగ్గర ఏంటంటే ఆషాఢం సీజన్లో వనభోజనాలకు వెళ్తారు. వనభోజనాలు వచ్చేసి మా లక్షిత వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పొలంలో వనభోజనాలని ప్లాన్ చేసుకుని వెళ్తున్నాం. సో వర్షం పడకపోతే ఇప్పుడు దాకా కొంచెం వర్షం ఉండే, ఒకవేళ వర్షం పడకపోతే మాత్రం అక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని పొలంలోనే వండుకొని తింటాం. ఒకవేళ వర్షం పడితే మాత్రం మా అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు జరగకపోతే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని బయట తినడానికి ట్రై చేస్తాం. ఒకవేళ కంటిన్యూ రైన్ ఉంటే మాత్రం ఇంకా చేసేది ఏం లేదు, ఇంటి దగ్గర తినడమే. సో ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నాం. వెదర్ ఎలా ఉందో చూస్తూనే ఉన్నారు, మనం ప్రిడిక్ట్ చేసేలా లేదు. భవిష్య కూడా బ్యాక్ సీట్లో కొంచెం డిజీనెస్తో ఉంది, ఇప్పుడే లేచింది. సో అందుకనే వెనక పడుకోబెట్టాం, అందుకే లేచి అలా చూస్తూ ఉంది. భవిష్యకి అవుట్డోర్ కానీ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. తను ఎప్పుడు ఎటు తీసుకెళ్ళినా తను ఎటన్నా తిరగడానికి చాలా ఇష్టపడుతుంది. ఎందుకంటే ఆ పొలాలు, ఆ వెదరు అదంతా ఇంటి దగ్గర ఉండదు కాబట్టి అవన్నీ చూడడానికి తనకి చాలా ఇష్టం అన్నమాట. సో ఈరోజు భవిష్య కూడా ఫీల్డ్లోకి ఫస్ట్ టైం పొలాల్లోకి తను తీసుకెళ్దాం, చూపిద్దాం ఒకసారి అని చెప్పేసి అనుకున్నాం. అప్పుడే లేచింది. ఈరోజు ఎందుకో వెదర్ కూడా చాలా బాగుంది, అసలు చాలా కూల్గా ఉంది, అసలు చూడడానికి చాలా బాగుంది. వర్షం పడ్డ తర్వాత చెట్లు చాలా చిగుర్లన్నీ చాలా ఆకుపచ్చగా కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంది వెదర్ కూడా. మేము కూడా అందుకే ఎర్లీగానే బయలుదేరాం. ఇదంతా ఏంటంటే మనం వెళ్ళే రూట్, అక్కడ కూడా అన్ని పొలాలు అంతా చాలా బాగుంటుంది వ్యూ ఎంజాయ్ చేయడానికి. నాకు ఆ రూట్ అంటే చాలా ఇష్టం అన్నమాట. కొత్తగా వేశారు ఈ రోడ్డు. ఇది హైదరాబాద్ కరీంనగర్ రోడ్ని కనెక్ట్ చేసే రోడ్కి ఇది ఒక సర్వీస్ రోడ్ అన్నమాట. ఇప్పుడు కొత్తగా కరీంనగర్ గ్రీన్ఫీల్డ్ హైవే పడుతుంది కదా, దాని పక్కనే ప్యారలల్ సర్వీస్ రోడ్ ఇది. ఇప్పుడే మా పొలాల దగ్గరలోకి వచ్చేస్తున్నాం. నెక్స్ట్ మా పొలాలు వస్తాయి. ఇంకా మేము ఈసారి పత్తి వరి కల్టివేట్ చేస్తున్నాం. అదంతా మా మామయ్య చూసుకుంటారనమాట. ఇవి మాకు పక్కన వాళ్ళ పొలాలు, ఇవి మావి, మా అత్తయ్య వాళ్ళ. ఇవి బాగుంటాయి, అక్కడ వాటర్ ఫెసిలిటీ బాగుంటుంది. ఆ ఊర్లో చాలా పెద్ద చెరువు ఉంది, లిటరల్గా ఒక 5 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది ఆ చెరువు కూడా. చాలా పెద్ద చెరువు. ఇప్పుడు వాటర్ లేక అలా అనిపిస్తుంది. వంటలకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ తెలంగాణలో ఏంటంటే వంటలకి వెళ్ళేటప్పుడు అలా ఒక పెద్ద బేషన్ తీసుకొని దానికి బొట్లు పెట్టి వెళ్తారు. సో మా పొలం దగ్గరికి వెళ్ళి తిందామని అనుకున్నాము. అందాక మేము వచ్చిన రూట్లోనే రిటర్న్ అనమాట. ఇది సరౌండింగ్స్ చెక్ చేసాము, ఎక్కడ తీసుకుందాం, ఎక్కడ కూర్చుందామని. వర్షం పడడం వల్ల మేము ఇంటి దగ్గరే ఫుడ్ ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఎక్కడో ఎందుకు మన పొలం దగ్గరే కారాపి అక్కడే తిందామని చెప్పేసి అనుకున్నాము. సో అదే డిస్కస్ చేస్తున్నాము. అప్పుడు ఆ ఏరియా అంతా చాలా గ్రీనరీ ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఫైనల్గా ఈ ప్లేస్ మా పొలం దగ్గరే అనుకొని డిసైడ్ అయిపోయాం. ఇక్కడే ఇప్పుడు వంటల కోసం, అది తినడం కోసం అక్కడ పరదా వేసి కూర్చుందామని డిస్కస్ చేస్తున్నాం. నేనైతే కింద కూర్చోలేను, నాతో కాదు. కాకపోతే అక్కడ ఏంటంటే ఒక బండలా ఉంది, అది చూడ్డానికి ఒక సోఫా సీటర్లా ఉంటుంది. సో నాకైతే సెట్, నేను అక్కడే కూర్చొని వీడియో తీస్తున్నా ఈ టైంకి. మీకు లాస్ట్లో చూపిస్తాను నేను లంచ్ చేసేటప్పుడు కూడా. భవిష్య ఎప్పుడు దిగుదామా అని ఎదురు చూస్తూ ఉంది, ఎప్పుడు దిగాలి, ఎప్పుడు నడవాలి, ఎప్పుడు ఉరకాలి అని. ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఆనందానికి అవధులు లేవు. ఈ పత్తి వేసిన అప్పటి నుంచి మాకు రావడానికి కుదరలేదు. అంటే వస్తున్నాం కానీ ఎప్పుడు ఆగట్లేదు. వెరీ ఫస్ట్ టైం మనం ఈరోజు పత్తిలో గడపడం. వాళ్ళు అక్కడ అవన్నీ ప్రిపేర్ చేస్తుంటే నేను అలా ఒక రౌండ్ వేసి వద్దామని చెప్పేసి
నేను అలా వెళ్ళాను పత్తి చూడడానికి. పత్తి బాగా వచ్చింది. ఎందుకో ఆ సాయిల్లో నడుస్తూ ఉంటే అదొక తెలియని ఎనర్జీ ఉంటుంది. నాకు చాలా ఇష్టం వ్యవసాయ ప్రదేశాలంటే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మా దాంట్లోనే ఒక బావి ఉంటుంది. సో వాటర్కి ఏమి ఇబ్బంది లేదు. వెనక ఒక కాలువ ఉంటుంది, ఎదురుగానే చెరువు ఉంది. సో ఫుల్ వాటర్ ఉంటాయి, వాటర్కి ఏమి ఇబ్బంది లేదు. ఇదివరకు మిర్చి అనో పత్తి వేసేవాళ్ళు. ఈసారి కొంచెం ఇంట్లో పర్సనల్ పనులుండి మిర్చి ఉంటే పని ఎక్కువ అవుతుందని ఓన్లీ పత్తి వేశారు. మా పక్కన వాళ్ళు పత్తి అని వరి పొలం పెడుతున్నారు. ముందు పత్తి, వెనక వరి పొలం. అందుకోసమే ఆ మళ్ళు ప్రిపేర్ చేశారనమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది ఈ వెదర్. ఆ రోజు స్కై కూడా చాలా బాగుంది. ఇది వరి కోసం పెట్టిన నీళ్లు. ఇది వెనకాల కాలువ. మాకు ఈ కాలువ నుంచి వాటర్ వస్తాయి, బోర్ కూడా ఉంది. ఆ వెనక వరి పొలం నారు కనిపిస్తుంది కదా, అదంతా మనదే అనమాట. ఇది పత్తి చేనులో సాళ్ళ మధ్యలో గుడ్లు పెట్టింది, ఏదో పక్షి గుడ్లు పెట్టింది. ఇవి ఏంటో తెలియదు కానీ ఒక 4 eggs పెట్టింది. ఇంకా మేము లంచ్ చేయడానికి రెడీ అవుతున్నాం. ముందుగా మా మామయ్య ఒక కొబ్బరికాయ కొడదాం, ఊదుబస్తీలు ముట్టిద్దాం పొలంలో అని చెప్పి కొంచెం పసుపు కుంకుమ వేసి దండం పెట్టి స్టార్ట్ చేశాడు. ఇంకా మేము తినడం స్టార్ట్ చేసాం. చికెన్ విత్ బగారా. నేను అదే అంటే అందరు నవ్వుతున్నారు. మా పాప అందరికీ ప్లేట్లు ఇస్తూ ఉంది. ఎందుకంటే తను తింది కదా, ప్లేట్లు ఇస్తే తన పని అయిపోతుందని. స్ప్రైట్ అంత లేదు, స్ప్రైట్ లేపాలని చూస్తుంది మా బుడ్డది. అందుకే మూత పెట్టాం. మేము అసలు భవిష్యత్కి కూల్ డ్రింక్స్, స్వీట్లు, మైదా ఇవి ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. తను తింటా అనగానే మేము ఇవ్వం. చాలా బాగుండే ఆ రోజు, చాలా ఫ్రెష్గా ఉండే. ఎందుకో తెలియని ఎనర్జీ వస్తుంది పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు. నేను ఊరికి అనుకునేవాడిని ఎప్పుడైనా మనం కూడా ఒక ఫామ్ హౌస్ కట్టుకొని దాంట్లో ఉండాలి, దాంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినాలి అని. నాకు ఆ కోరిక ఎప్పటి నుంచో ఉంది. చూడాలి ఎప్పుడు పూర్తవుతుందో. ఇప్పుడు ఇక్కడ కొన్ని తెలంగాణ సెంటిమెంట్స్ స్టార్ట్ అవుతాయి, అవి మీరు ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే మా దగ్గర కామన్ అనమాట, మనకి అవన్నీతో సంబంధం లేదు. నేను హాయిగా నా సోఫా సీట్ మీద కూర్చొని తింటున్నా. చాలా కంఫర్టబుల్ ఉంది, చూడండి. సేమ్ సోఫాలానే ఉంది, చాలా కంఫర్ట్ ఉంది. నేను కింద కూర్చోలేను కాబట్టి తింటున్నా అక్కడ కూర్చొని. బాగుంది. అటు రోడ్డు మనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. భవిష్యత్ కూల్ డ్రింక్ తెచ్చిస్తుంది, నాకు తాగాలని చూసింది కానీ నేను అన్నాను. తను కూడా వద్దు అంది. ఇంకా భవిష్యత్ అలా డక్ వాక్ చేసుకుంటూ పొలం అంతా తిరిగింది. కాకపోతే మధ్య మధ్యలో దానికి తెలియక దానికి పత్తి చెట్లు పీకాలని చూసింది. గడ్డేదో పత్తి చెట్లు ఏదో పిల్లలకు తెలియదు కదా, పీకేద్దామా అని చెప్పాను. అప్పటికి 2-3 పీకింది. మళ్ళీ వాటిని సరి చేసాం. ఆకులు తెంపింది. ఆ గుడ్ల దగ్గర తీసుకెళ్ళలేదు, తెలియక పట్టుకుంటే పగిలిపోతాయేమో అని. నేనే చెప్పాను అనమాట, పత్తి చెట్లు కాదమ్మా గడ్డి తీయని, కలుపు తీయి అని చెప్పాను. కలుపు పట్టుకుంటుంది. ఇంకా నాకెందుకు మా నాన్న నాతో పని చేపిస్తున్నాడు అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోతుంది. బుడ్డ చూడండి ఎలా నడుస్తుందో, డక్లింగ్ డక్లింగ్ బాతనడుకు నడుస్తుంది. పిల్లలు చూస్తుంటేనే పెరిగిపోతుంటే అదొక విచిత్రంగా ఉంటుంది. నాకు ఇంకా భవిష్యత్ పుట్టినరోజు నేను ఎత్తుకున్నదే గుర్తుంది. చూడండి ఎలా ఆడుతుందో. వాళ్ళకి తెలియదు కదా అసలు ఏంటిది, ఎప్పుడు చూడండి. అందుకే కదా నాకు కొత్తగా అనిపించింది. నేను కూడా తనని ఫస్ట్ చెప్పులు లేకుండా తిప్పాను, కానీ తర్వాత కొన్ని రాళ్ళు ఉన్నాయి అందులో, అందుకనే చెప్పులు వేయాల్సి వచ్చింది. యాక్చువల్ చెప్పులు లేకుండా తిప్పాలని నేను ఎప్పుడు కోరుకుంటాను పిల్లల్ని. ఎందుకంటే వాళ్ళకి నర్వ్ ఎడ్జెస్ ఉంటాయి. ఆ నర్వ్ ఎడ్జెస్ నుంచి అందులో వాళ్ళు ఏదన్నా నడిచినప్పుడు ఆ సాయిల్లో ఉన్న ఎనర్జీని గ్రాప్ చేస్తారని ఏదో చెప్పారు, రీసెంట్గా విన్నాను. కానీ ఇంకా తప్పలేదు, రాళ్ళు కోసుకుపోతున్నాయి పలుగురాళ్ళని. సో మొత్తానికైతే వంటల ప్రోగ్రాం ఇలా నడిచింది. చాలామంది రిలేట్ అవుతారు అనుకుంటాను దీనికి. ఇంకా అలా వంటలు అయిపోయిన తర్వాత మా అందరికి పెట్టిన తర్వాత మా పిన్ని అన్న మా అత్తయ్య
ఇప్పుడు తినేశారు. ఇంకా మా భవిష్యత్ నిద్ర వచ్చేస్తుంది. తనని కాసేపు కార్లో పడుకోబెడదాం అనుకుంటున్నాను. నేను ఈ లోపల మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసొద్దాం అట్లా అని చెప్పేసి ఒక రౌండ్ ఇద్దామని వెళ్ళాను. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. నేను అసలు ఎప్పుడు కూడా ఫీల్డ్లో నడవడానికి నాకు అంత రాకపోయేది. ఈ మధ్య అలవాటు చేసుకున్నాను. ఇంకా నేను వెళ్ళిన తర్వాత భవిష్యత్ కూడా లేచి నా వెనుకరికి వచ్చింది. వాళ్ళమ్మ, వద్దు నువ్వు పడుకునే టైం అవుతుంది కదా, నిద్ర వస్తుంది నీకు, కింద పడుతున్నావు అని చెప్పి తీసుకెళ్తుంది. ఇంకా నేనుంటే తను కూడా వస్తుంది అని చెప్పేసి నేను వచ్చేస్తే వాళ్ళ తాత వచ్చాడు. వాళ్ళ తాతను పట్టుకుని కొద్దిసేపు తిరిగింది. అలా ఎంజాయ్ చేసింది. ఆ గుడ్ల దగ్గరికి వెళ్తుందేమో అని చెప్పేసి నేనే వద్దు అంటే మళ్ళీ యువతలకు వచ్చేసారు. పత్తి చూడండి ఎంత పెరిగిందో. ఇది మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. నల్లారం అంటారు కొంతమంది, గడ్డి చామంతి అంటారు. ఇది మేము తెంపి అలా కొట్టేవాళ్ళం. చిన్నప్పుడు ఆడుకునే అన్నీ గుర్తొచ్చాయి. వాటి ఆకులు కూడా మేము అవి నలిపి ఏదన్నా పుండ్లు అయితే వాటి మీద పెట్టుకుంటే తొందరగా మానిపోయేవి. నేను కూడా అలా కాసేపట్లో ఒరిగాను. చాలా చల్లగా వస్తుంది గాలి. ఇది మా వాళ్ళు అల్లు పట్టడం అంటారు. ఇది ఎందుకో మీకు తెలుసు అనుకుంటాను. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు విలేజెస్లో కొంతమంది అలా గడ్డి పట్టుకొని అల్లు పడతారు. దాన్ని బట్టి పిల్లలు ఎవరు పుడతారనేది తెలుస్తుంది అంటారు. కానీ ఒకసారి అబ్బాయి వచ్చింది, ఒకసారి అమ్మాయి వచ్చింది. నాకెవరైనా పర్లేదు.